హాయ్! నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాం. చాలా చాలా మంచి టాపిక్స్ చెప్పుకుంటున్నాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, చాలా హ్యాపీగా ఉండాలి, మీ లైఫ్లో మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం 1-10 మరి 1, 10, 19, 28 అని మీరు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. మరి ఓన్లీ 1, 10 ఎందుకు చెప్తున్నారు అంటే, ఓన్లీ 1 అనేది ఇది ఒక్కదానికే పనికొస్తుంది, 1, 10కే. తర్వాత 2, 11, 20, 29 2కు సంబంధించి అన్నారు. 3, 12, 21, 30 అని అన్నారు 3కి. 4కి 4, 13, 22, 31 అని చెప్పారు. మరేంటి ఇప్పుడు ఓన్లీ ఇలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చే ఫలితాన్ని బట్టి చూస్తే 1కి 19కి 1కి 10కి 19కి 28కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తర్వాత కొంచెం ఈ 1కు చెప్పిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో 19కి 28కి సెట్ అవ్వట్లే, ఓన్లీ 1కు 10కి మాత్రమే సెట్ అవుతున్నాయి. ఇది తర్వాత ఒక స్టడీ రూపంలో మళ్ళీ ఒకసారి చేస్తే చాలా బాగా వచ్చింది. అప్పుడు ఇందులో ఏదో మళ్ళీ మార్పు అనేది అనుకోకండి. ఇక్కడ 1, 10 ఓన్లీ 1 మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ 1, 9, ఇక్కడ 2, 8, 19 కూడా మొన్నటిదాకా తీసుకున్నాము. ఇక్కడ 1, 9 2 గ్రహాల ప్రభావం ఉంది. ఇక్కడ చంద్రగ్రహం, శని గ్రహం ప్రభావం ఉంది. ఇది ఖచ్చితంగా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ ఏ నంబర్ని తీసుకున్నా 1 కిందికే వస్తుంది కాబట్టి ఇలా చెప్పాము. ఇప్పుడు ఎవరు పుట్టిన తేదీకి సంబంధించిన ఈ 2 డేట్లలో వాళ్ళకి ఆ పవర్ అనేది సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం కలిపి చెప్పుకుంటూ పోతున్నాం. 1, 10, 19, 28 వాళ్ళకి ఈ ఈ తేదీలో ఎలా ఉండబోతుంది అనేది, అది ఓకే, కరెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఈ తేదీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇల్లుకు సంబంధించి కానీ వాళ్ళ యొక్క ఫలితానికి, ఫ్యూచర్ ఫలితానికి కానీ చాలా ముడిపడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఏ మొబైల్ నెంబర్ వాడితే ఎలా ఉంటుంది అనేది చూస్ చేసుకోవచ్చు. అలాగే 19 వాళ్ళకి ఎలాంటి మొబైల్ ఇవ్వాలి, 28 వారికి ఎలాంటి మొబైల్ ఇవ్వాలన్నది ఖచ్చితంగా చూసి ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూనే వస్తున్నాము. ఇక్కడ అన్నిటికీ 1కు సంబంధించింది కాబట్టి ఇది మనం క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ టైటిల్ ఏంటి, మనకు ఎలాంటి ఇల్లు ఎలాంటి దిక్కులో ఉండాలి, ఎలాంటి దిక్కులో మీ ఇల్లు ఉంది, ఈ దిక్కులలో మీరు ఏం చేయాలి, అలాగే మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, మీ లైఫ్ ఎలా ఉండాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియోలో. అయితే ప్రతి ఒక్కరికి, ఆడైనా మగైనా ఎవరైనా, స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఈ వీడియో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే ఈ తేదీల వారికి ఈ యొక్క నంబర్స్ పరంగా తీసుకోవడం చాలా మంచిది. 19 వారికి 28 వారికి కూడా ఇదే టోటల్ వర్తిస్తుంది ఖచ్చితంగా, 1, 10 మాత్రమే కాదు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, అది మీకు సీక్రెట్గా ఒక చిన్న విషయంలో నేను తెలియజేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ నేను చెప్పేది ప్రతి వీడియోలో ఎక్కడైనా సరే 5% మాత్రమే, 95% ఉంది. ఆ 95% మీకు ఇచ్చే మొబైల్ నంబర్స్ కావచ్చు, మీకు ఇచ్చే నేమ్లో కావచ్చు, మీకు ఇచ్చే మ్యారేజ్ డేట్స్లో కావచ్చు. మ్యారేజ్ డేట్ అంటే యూనివర్సల్గా అందరికీ ఒకటే ఉంది, కానీ మీరు ఇచ్చే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ, ఒక వెహికల్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ సేమ్ టు సేమ్ ఉండవు, ఎవరికి సంబంధించి వాళ్ళకు ఉంటాయి. అలాగే మనము నేమ్ ఇలా ఉంది, మళ్ళీ బిజినెస్ నేమ్ ఉంది. బిజినెస్ నేమ్ కూడా ఎలాంటి బిజినెస్ నేమ్ ఇవ్వాలి, మీరు చేసే ఆ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, అక్కడ చేసే వ్యవహారం ఏంటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి పేరుని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా యూనివర్సల్గా
మనకు ప్రొపరేటర్ కానీ పార్ట్నర్స్ కానీ ఎటువంటి సంబంధం ఉండదు. నేమ్ అది గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న క్రమంలో కొంత దేవతల పేర్లు కావచ్చు, మన పిల్లల పేర్లు కావచ్చు పెట్టుకుంటున్నారు. దానివల్ల చాలా నెగిటివిటీ వస్తుంది, ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్ వస్తుంది. ఇది చూసుకొని మీరు మంచి పేర్లు పెట్టుకొని మీ బిజినెస్ని మీరు మీ యొక్క ఎంప్లాయీస్ కావచ్చు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి మొబైల్ నంబరు ఒకటి ఖచ్చితంగా కావాలి, మ్యారేజ్ డేట్ కావాలి, అలాగే సిగ్నేచర్ కావాలి, అలాగే వెహికల్ నంబర్ అండి. వెహికల్ నంబర్ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. వెహికల్ నంబర్ చాలా 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 డేంజరస్. ఫ్యాన్సీ నంబర్లు మాత్రం వెహికల్ నంబర్కి తీసుకోకండి, ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్ అనేది వస్తుంది. చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళండి. అయితే ఇక్కడ మనము ఇవన్నీ మనకు లైఫ్లో మనకు కావాలి కాబట్టి చూసి ముందుకెళ్దాం. మనం ఈరోజు వీడియోలో 1 and 10కి సంబంధించిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు 1, 10 అంటే కింగ్ నంబరు, రాజు, సూర్యుడు, ఈయన కింగ్. ఈయనను ఓడించే వాళ్ళు ఎవరు లేరు. ఈయనకు ఒక దిక్పాలకుడు, అందరూ కూడా ఈయన ఒక రాజు స్థానంలో ఈయన ఉండి అందరికీ వెలుగునిచ్చి అందరికీ సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే ఈయన. అందుకని మనము ఈ సూర్యుడు పవరు ఈ 1 నంబర్ వారికి కూడా ఉంటుంది కాబట్టి ఈ సూర్య పవర్ అనేది మీ అందరికి కూడా మీ మీద కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అహంకార ధోరణి అనేది ఈ సూర్యుడి పవర్, ఈ 1 పవర్ వాళ్ళకి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు మార్చుకోండి. ఈ 1, 10 వారు మీరు ఎవరైతే ఉన్నారో అహంకార ధోరణి అనేది పెట్టుకోకండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ డేటు ఒక్క 1 నుంచి మాత్రమే అహంకార ధోరణి అనేది రాదు. ఉదాహరణకి 1 ఫిబ్రవరి 1986 అనుకుందాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న గ్రహాలను బట్టి చూస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 2 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 1 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. చూడండి, ఉదాహరణకు డేట్ ఆఫ్ బర్త్ అంటున్నా. ఇక్కడ ఈ లోసో గ్రేడ్లో వేసిన దాని ప్రకారం వీళ్ళు చాలా మేధావిగా ఉంటారు, అలాగే కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది. ఈ కష్టపడే తత్వం ప్రాక్టికల్ లైన్ అంటాం దీంట్లో కూడా చాలా ఇది ఉంటుంది. ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, కష్టపడతారు. సక్సెస్ అనేది కూడా 75% వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఈ మిగతా నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫిలప్ కాలేదు. ఎక్కువ 1లు 1 1 1 1 1 వచ్చినప్పుడు ఇలాంటి ప్రభావం చూపిస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఇలాంటి 1, 10 వాళ్ళకి అందరికీ ఇదే ఉండదు అనుకోదు. ఉదాహరణకి నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. 10th అక్టోబరు 1980 అండి. చూడండి, ఇక్కడ ఇతనికి 1 1 3 1లు ఉన్నాయి, ఒక 9 ఉంది, ఒక 8 ఉంది. ఎక్కువ కోపం ఇతనికి, ఎక్కువ నేనే పై చేయి ఉండాలని వ్యవహరిస్తాడు. కానీ పని చేసేది చెప్పినట్లు మాత్రమే చేస్తాడు, ఒక్కోసారి ఆ పని కూడా చేయడు. చూడండి, మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ కష్టపడే తత్వాన్ని ఇస్తాడు. అలాగే ఒక కోపం, అతనికి ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు చాలా కోపంగా ఉంటుంది. నేనే ఇది కదా, నేనే ఇలా ఉన్నాను కదా, కష్టపడతాడు. కానీ కష్టపడ్డది ఏదైతే ఉందో 70% కష్టపడతాడు అనుకోండి. ఉదాహరణకి ఆ 70% కష్టపడిన వ్యక్తి ఒకేసారి ఇక్కడ కోపం వస్తే మొత్తం పోగొట్టుకుంటాడు, మొత్తం అది. ఎందుకంటే మా దగ్గర పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి, చాలా గర్వం ఉంటుంది, నా దగ్గర పనిచేస్తున్నాడు. అందుకనే చూసుకోండి, ఈ గర్వము అనేది మనకు ఉన్నది అంటే ముందుకు మనము పోలేము. మన లైఫ్ అనేది చాలా స్ట్రగుల్స్లో పడుతుంది.
ఇతనికి ఇచ్చిన ఫోన్ నంబర్ టోటల్ 5 ఇచ్చాము, లాస్ట్ ఎండింగ్ 46 ఉంది, పర్వాలేదు. కానీ ఈ నంబర్ మార్చిన తర్వాత చాలా బాగున్నాడు. కాకపోతే ఈ అహంకార ధోరణి అనేది అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది. ఇది దయచేసి మీరందరూ మార్చుకొని ఈ ధోరణి అనేది లేకుండా మీ లైఫ్కి, మీ ఇంటికి మీరు నివసించాల్సిన ఇల్లు ఏ దిక్కులు అంటే, ఒకటి మీకు తూర్పు బాగా పనిచేస్తుంది, రెండోది దక్షిణం బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటున్నారేమో. దక్షిణానికి కుజుడు, సూర్యుడు ప్లస్ కేతువు, యముడు అధిపతులుగా వీళ్ళుంటారు. ఇది యముడు మాత్రమే దక్షిణానికి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈ వాస్తు పవర్లో ఇది కూడా ఇక్కడ దక్షిణానికి ఈ యొక్క పవర్ అనేది వస్తుంది. అందుకనే మీరు ఈ దిక్కులలో మీరు తూర్పు కావచ్చు లేదంటే దక్షిణానికి కావచ్చు మీ ఇల్లు ఉండాలి. అలాగే మీరు ఇక్కడ మీ యొక్క పితృదేవతలు ఉంటారు. మీరు తినే టైంలో కావచ్చు, లేకపోతే స్పెషల్ అకేషన్స్ కావచ్చు, మీరు నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి చాలా తెచ్చుకుంటూ ఉంటారు ఇంటికి. అప్పుడు జస్ట్ ఇంత అన్నం తీసి అక్కడ ఏదైనా కర్రీ కానీ ఒకసారి పెట్టండి. మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకసారి కొంచెం పటాపంచలు అవుతాయి. ప్రతిరోజు పెట్టడానికి ప్రయత్నించండి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ దక్షిణం అండి, ఈ ఏరియాలో పెట్టండి. ఇక్కడ సగంలో ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఇక్కడ పెట్టండి. దయచేసి ఎప్పుడైనా చూసుకొని పెడుతూ ఉండండి. ఎందుకంటే మీకు ఈ దిక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే నెక్స్ట్ ఈ తూర్పు దిక్కున మీకు తూర్పు అనేది మనందరికీ తెలుసు, సూర్యుడు ఉదయించేది. ఖచ్చితంగా ఆ దిక్కులో సూర్యుడు అనేది మన లైఫ్కి ఆయన ఒక ఎనర్జీని ఇస్తాడు. ప్రపంచానికి ఎనర్జీని ఇచ్చే వ్యక్తి. మీరు కూడా ఒక రాజు లాంటి వ్యక్తి. రాజు ప్రజలకి సేవ చేయగలగాలి, ప్రజలకి ఉపయోగపడగలగాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయగలగాలి. అప్పుడు రాజు యొక్క గుణము, మనకు ఉండే శక్తి ఏదైతే ఉందో 10ంతలు అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రాబ్లమాటిక్ చేసుకొని మనకు మనమే సీరియస్ అవుతే జనాలందరూ కట్ అయిపోతారు, నీకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా అయిపోతుంది. అలాగే మీరు ఉత్తరం స్థానం ఎవరైనా సరే అనుకోండి, ఈ ఉత్తరాన్ని మీరు మూత పడకుండా చూసుకోండి. మనకు ఫైనాన్షియల్గా మనకిచ్చేది ఉత్తరం నుంచి వచ్చి కుబేరుడు ప్లస్ ఆయన అక్కడే లక్ష్మీదేవితో పాటు కుబేరుడు ఉంటాడు. కాబట్టి ఈ ఉత్తర స్థానాన్ని కొంచెం మీరు ఎక్కువ నీట్నెస్ ఉంచుకోండి. ఎక్కువ అక్కడ బరువులు పెట్టకండి. మీరు ఎక్కడైనా టీవీ చూడాలి, ఉత్తర దిక్కున టీవీ పెట్టుకోండి. ఆ ఫేసు ఉత్తరం దిక్కున ఉండేలాగా చూసుకొని ముందుకెళ్తుండండి. ఇక్కడ ఒక కలర్ వేసేది ఉంటుంది. ఆ కలర్ మీ ఇంటికి ఆ పెయింట్ వేసుకోండి. కొంతమందికి నేను చూశాను, రెడ్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్స్ ఉంటాయి, ఎల్లో కలర్ వేసుకుంటారు. ఇట్లా ఈ కలర్స్తో చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అందుకనే ఆ యొక్క అక్కడ ఉన్న కలర్స్ కావచ్చు, అక్కడ ఏదైనా మీరు రెడ్కి సంబంధించింది గ్యాస్ సిలిండర్ కూడా ఖచ్చితంగా పెట్టకండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి, ఆ ఏరియాని నీట్నెస్గా ఉంచుకోండి. కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా 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 మొత్తం మూతపడి ఉంటుంది. దాన్ని ఎనర్జీని తెప్పించాలి. ఎలా? మనకు ఆరా శక్తితో మనకు ఇక్కడ ఆరా శక్తి రావాలి. ఈ ఏరియా అంటే ఇక్కడ ఒక బూస్టింగ్ చేయడం జరుగుతుంది. మనకు కాపర్ రాడ్స్తో మిక్సింగ్ అయిన ఒక బూస్టింగ్ మనము చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ దిక్కు మూసుకుపోయి ఆ దిక్కు నుంచి మనకు రాకుండా, మనీ రాకుండా ఉంటే కనుక ఇది ఇలాంటి ప్రభావం అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి రెమెడీస్ కోసం ఇంకా ఏమైనా కావాలి సార్, ఇలా ఇలా ఇలా
ప్రతిదీ అడిగి తెలుసుకొని మీ యొక్క కర్మలు కావచ్చు, మీరు కావచ్చు, బయట 100% పడవచ్చు. అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ కావాలండి. మనకి వీళ్ళకి 5 టోటలు, 1కు 1 టోటలు, 9 టోటల్ సెట్ అవుతుంది. ఇట్లా నంబర్స్ వైజు ఏ నంబర్ ఉండాలి, మీ లైఫ్కి లోసగ్రిడ్ వేసుకుంటే ఎలాంటి నంబర్స్ ఉండాలి, ఆ నంబర్ మీ లైఫ్కి ఎలా ఉండాలి, ఇది బెస్ట్ మొబైల్ నంబర్ వస్తుంది. అలాగే అన్ని కలిసిన ఒక మొబైల్ నంబర్ తీసుకుంటే అన్ని రకాల వైబ్రేషన్స్ మన పైన ఉంటున్నాయి. ఆ వైబ్రేషన్స్ తో మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మన లైఫ్ లో సక్సెస్ లైఫ్ అనేది మనము తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇది కేవలం ఓన్లీ 5% మాత్రమే. ఇక్కడ జస్ట్ మీకు హెడ్లైన్స్ మాత్రమే చెప్పాను, లోపల చాలా ఉంది మ్యాటరు. ఈ మ్యాటర్తో మీరు హ్యాపీగా ఉండి మీరు నేనే కింగ్ అని అనుకోకండి. నేను కింగ్ లాంటి సేవకుణ్ణి అనుకోండి. ఉదాహరణకి ఒక సినిమాలో, బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు ఉంటారు, అందరం చూసాము సినిమా. అతన్ని ఒక రాజు స్థానం నుంచి ఒక సైనాధిపతిగా అతన్ని చేస్తారు. అక్కడి నుంచి కూడా మళ్ళీ వెళ్ళేస్తారు. వెళ్ళేసినప్పుడు అతను ప్రజల కోసం ఎంతగానో కష్టపడతాడు. మీరుండేది 1, 10 అంటే మీ స్థానం రాజు స్థానం. ఆ రాజు స్థానాన్ని మీరు సుస్థిరపరచుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అహంభావంగా ఉండకండి. మీకు ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్తే మీకు అలా ఉండేలా చేస్తుంది. అది మనము ఎంత తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి సార్ అంటే మెడిటేషన్ చేయండి. చాలా ఉన్నాయి. ఒక ఆరా శక్తి పవర్ని పెట్టుకోండి. అన్ని రకాల గ్రహాలు మన పైన వచ్చి మనకు చక్రాస్ బ్యాలెన్సింగ్ అవుతాయి. చాలా ఉన్నాయి రెమెడీస్. అవన్నీ కూడా చేసుకుంటే కనుక మీరు ఆ ధోరణి నుంచి బయటపడి ఒక మంచి మొబైల్ నంబర్ పెట్టుకుంటే దాదాపు మీ యొక్క ప్రాబ్లంని తీర్చి మీరు ఒక మంచి పొలిటీషియన్ అవ్వచ్చు, మంచి సేవకుడు కావచ్చు, అందరికి జనాలకి మంచి పేరు తెచ్చుకోవచ్చు. మీ లైఫ్ పుట్టిన దానికి ఒక రాజు ఏ లెవెల్ ఉన్నాడో, మీరు సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ దేశానికి అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా సరే అహంభావంగా మనం ఉంటే గనక ఎంతటి వ్యక్తి అయినా పతనమవ్వక తప్పదు. ఇది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి. దయచేసి అందరికీ బాగుంటుంది. నేను చెప్పే సలహా ఒకటే, మీరు వాడే ప్రతి ఒక్కటి కూడా చాలా శక్తివంతంగా ఉండాలి. రాజుకు ఎలాంటి శక్తి ఉండాలో అలాంటి శక్తి అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ థ్యాంక్ యూ.